హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మోక్షి వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మరో మంచి కుకింగ్ వీడియోతో మీ ముందుకొచ్చానండి. ఈరోజు ఈ వీడియోలో అయితే చాలా సింపుల్‌గా మార్నింగ్ లంచ్ బాక్స్ రెసిపీ అండి. అదే టమాటా రైస్. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి ఈ టమాటా రైస్ అయితే. అది ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేసుకుంటాను. ముందుగా అయితే నేనిక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. నార్మల్ రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ అయితే తీసుకున్నానండి. నేను 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకున్నాను. అంటే కొలతలో అర కేజీ రైస్ అండి ఇవి. ఈ అర కేజీ రైస్ మొత్తం తీసుకున్నాననమాట. ఇవి 2 గ్లాసులయ్యాయి. ఈ 2 గ్లాసుల రైస్‌ని కూడా ఇలా కొలుచుకొని పక్కన పెట్టుకొని, ఇందులో కొద్దిగా వాటర్ వేసి నానబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. మీకు టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టి పక్కన పెట్టుకోండి. లేదంటే ఈ రెసిపీ రెడీ చేసే ముందు నానబెట్టుకున్నా సరిపోతుందండి. నేనైతే రెడీ చేసే ముందే నానబెట్టాను. ఇలా నానబెట్టి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అయితే ఇక్కడ టమాటాలు తీసుకున్నానండి. ఒక 3 టమాటాలైతే తీసుకున్నాను నేను అర కేజీ రైస్‌లోకి. పెద్ద సైజ్ 3 టమాటాలు తీసుకొని ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్‌లో వేసుకున్నాను. సైజ్ టమాటాలు తీసుకోండి. మరి చిన్న సైజువి అయితే కాదు. పెద్ద సైజు టమాటాలు ఒక 3 టమాటాలైతే వేసుకోండి సరిపోతుంది. ఈ టమాటా అయితే పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఫస్ట్ అయితే రైస్ నానబెట్టేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా టమాటా పేస్ట్ కూడా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే ఈ టమాటా రైస్ ఈజీగా చేసేసుకోవచ్చుమాట అండి. నేను ఇలా పేస్ట్ కూడా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టుకోండి. మనం ఈ రెసిపీ అయితే కుక్కర్‌లో చేస్తాము. ఇలా కుక్కర్ పెట్టుకొని ఒక 1 స్పూన్ నెయ్యి వేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకున్నానండి. మొత్తం ఆయిల్‌తో అన్నా చేసుకోవచ్చు, లేదా నెయ్యితో కూడా చేసుకోవచ్చు. నేనైతే 2 కలిపైతే చేస్తున్నానండి. ఇలా స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత ఈ నెయ్యి కరిగిన తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. అంటే లవంగాలు, యాలకులు మొత్తం అన్నీ వేసుకోవాలండి. నేను అర కేజీ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి అన్నీ 2 చొప్పున అయితే వేసుకుంటున్నాను. అంటే దాల్చిన చెక్క ఇవన్నీ వేసుకోవాలి. బిర్యానీ ఆకు మొత్తం హోల్ గరం మసాలా వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ ఇలా సన్నగా కట్ చేసుకొని ఆనియన్ కూడా వేసేసుకోవాలి. ఆనియన్ ముక్కలు. నెక్స్ట్ అయితే 4 పచ్చిమిర్చి ఇలా మధ్యలో చిరుకుని పచ్చిమిర్చి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్ అంతా బాగా వేగనివ్వాలండి. ఆనియన్ ఇలా పొడుగ్గానే చిరుకోవాల్సిన అవసరం లేదండి. చిన్న ముక్కల కింద మనం కర్రీకి ఎలా చేసుకుంటాం అలా కూడా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేసుకోండి. ఇలా ఆనియన్ అంతా బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. నేను ఫ్రెష్‌గా అప్పుడే దంచుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని మొత్తం కలుపుకోండి. ఒకసారి బాగా వేగనివ్వండి. ఫ్లేమ్ అయితే నేను లో ఫ్లేమ్‌లో పెట్టానండి. లో ఫ్లేమ్‌లో పెట్టే చేస్తున్నాను. నెక్స్ట్ అయితే దీంట్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను. పసుపు కొద్దిగా తక్కువే వేసుకోండి. మనకి టమాటా రైస్ అన్నది మనకి టమాటా కలర్‌లో రావాలన్నమాట. అందుకనేసి పసుపు ఎక్కువ వేసుకుంటే కలర్ చేంజ్ అవుతుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా! టమాటా పేస్ట్ మొత్తం తెచ్చి వేసేసుకోవాలి. ఇలా టమాటా పేస్ట్ వేసిన తర్వాత అయితే ఒక పావుగంట వరకు వేగనివ్వాలండి. అంటే పచ్చి వాసన పోవాలన్నమాట. ఇలా మిక్సీ జార్‌లో ఉన్న పేస్ట్ అంతా వేసేసుకొని బాగా వేపుకోండి. బాగా వేగనివ్వాలి. ఆ పచ్చి వాసన అంతా పోవాలన్నమాట. మనకి ఆయిల్ పైకి తేలే వరకు ఈ టమాటా పేస్ట్‌ని బాగా వేగనివ్వాలి. లేదు టమాటా పేస్ట్ బదులు మనం టమాటాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి కూడా వేసుకోవచ్చండి. కాకపోతే ఇలా టమాటా పేస్ట్ చేసుకొని వేసుకుంటే ఇంకా బావుంటుంది. ఫ్లేమ్ అయితే లో ఫ్లేమ్‌లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. ఎందుకంటే మనకి హై ఫ్లేమ్‌లో పెట్టుకుంటే త్వరగా వేగిపోతుంది తప్పితే మగ్గదు. అంటే పచ్చి వాసన అనేది పోదండి. అందుకనేసి లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా వేగనివ్వండి. మనకి ఆయిల్ అంతా పైకి తేలే వరకు బాగా వేగనివ్వాలి. టమాటా పేస్ట్ చేసుకొని వేసుకోవడం కష్టం అనుకునే వాళ్ళైతే టమాటాని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని మగ్గపెట్టేసుకోండి. అంటే అది కూడా బాగా మగ్గనివ్వాలన్నమాట. అంటే ఆయిల్ పైకి తేలే వరకు బాగా మగ్గనివ్వాలి. చూస్తున్నారు కదా ఆయిల్ పైకి తేలుతుంది. ఈ టైంలో అయితే సాల్ట్ వేసుకున్నానండి. అంటే నేను రైస్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను దీంట్లో. మీరు తీసుకునే రైస్‌కి సరిపడా సాల్ట్ అయితే వేసేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేసుకుంటున్నానండి. గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర ఇవన్నీ వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలిపేసుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే మనం దీంట్లోకి రైస్ వేసేసుకోవాలి. మనమైతే ఆల్రెడీ రైస్ అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా!
మనం నార్మల్ రైస్తో ఈ టమాటా రైస్ చేసుకున్నా కానీ రైస్ అయితే నానపెట్టుకోవాలండి. నార్మల్ రైస్ అయినా సరే మనం ఇది రెడీ చేసే ముందు ఒక 10 మినిట్స్ ముందైనా నానబెట్టి అయితే పక్కన పెట్టుకోవాలి. నేనైతే ఆల్రెడీ బాస్మతి రైస్ నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా, అదైతే ఒక 2-3 టైమ్స్ అయితే వాష్ చేసేసుకుని మొత్తం తీసుకొచ్చి దీంట్లో వేసేసుకోవాలండి. మనం ఆల్రెడీ ఇదంతా బాగా వేయించేసుకున్నాం కాబట్టి ఇదంతా రైస్ తీసుకొచ్చి మొత్తం వేసేసుకోవాలి. ఇలా అంతా వేసేసుకుని ఒకసారి అయితే కలుపుకోవాలండి. అంటే ఆ ఫ్లేవర్స్ అంతా కూడా రైస్కి పట్టేలాగా ఒకసారి మొత్తం గరిటెతో అంతా కలుపుకున్న తర్వాత అయితే వాటర్ వేసుకోవాలి. దీంట్లో అన్నీ వేసేసామండి, ఇంకేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. సాల్ట్ కూడా వేసేసుకున్నాం కదా, సాల్ట్ సరిపోతుందో లేదో ఒకసారి చెక్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అంతా రైస్ అంతా కలిపేసుకుని ఇప్పుడు వాటర్ అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కదండి. ఇది బాస్మతి రైస్ కాబట్టి మామూలుగా అయితే 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ వేస్తాం కదా, నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ మూల 2 గ్లాసులకి అయితే 3 గ్లాసులు వాటర్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడ నార్మల్ రైస్ తీసుకుంటే 2 గ్లాసులకి 4 గ్లాసులు వాటర్ అయితే వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 గ్లాసులు వాటర్ వేసేసి ఒకసారి అయితే సాల్ట్ చెక్ చేసేసుకుని నాకైతే ఇక్కడ సాల్ట్ అయితే సరిపోయిందండి. ఇలా అంతా ఒకసారి కలిపేసుకుని పైన అయితే కొద్దిగా కొత్తిమీర వేసుకుని కుక్కర్ అయితే మూత పెట్టేసుకున్నానండి. 2 విజిల్స్ వేయించుకుంటే సరిపోతుందండి. నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 2 విజిల్స్ వేయించుకున్నాను. అదే నార్మల్ రైస్ తీసుకుంటే 3 విజిల్స్ అయితే వేయించుకోండి. ఇక్కడైతే నాకు టమాటా రైస్ అయితే రెడీ అయిపోయిందండి. 2 విజిల్స్కి చాలా పర్ఫెక్ట్గా అయితే ఉడికిపోతుంది. చూస్తున్నారు కదా, ఎక్కడైతే ముక్కలు అవ్వకుండా చాలా బాగా వస్తుంది. అంతేనండి, టమాటా రైస్ అయితే రెడీ అయిపోయింది. దీనికి సైడ్గా మిల్ మేకర్ కర్రీ కానీ రైతా కానీ చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఈ టమాటా రైస్ ట్రై చేసి ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు మరో మంచి వీడియోతో మీ ముందుంటా. అంతవరకు బాయ్ అండి.